నర్సరీ మేళాలో మామూలుగా చెట్లే చూస్తాం కదా. అయితే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నాకు ఈ మాడువుల హల్వా అని కనిపించింది. స్పెషాలిటీ లాగుంది. మరి ఎక్కడి నుంచి ఈ హల్వా? ఎందుకు ఇంతమంది వచ్చి కొంటున్నారు? రెసిపీ ఎలా తయారు చేస్తారు? మనం టేస్ట్ కూడా చూసేద్దాము. రండి. మీ పేరండి? జగదీష్ అండి నా పేరు. ఓకే. ఈ మాడువుల హల్వా అంటే ఏంటి? ఎక్కడి నుంచి స్పెషాలిటీ ఇది? ఇది మాడుగుల హల్వా అంటే అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం అండి. ఈ హల్వా వచ్చి మాడుగుల్లో గ్రామంలో తప్పించి ఎక్కడ ఇది బేకింగ్ అవదండి. మెయిన్ ఏంటంటే వాటర్ కంటెంట్ అన్నమాట. మనం అమెరికా పంపించాలని ఎక్కడికి విదేశాలకు పంపించాలని సార్ మాడుగుల నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాల్సిందే ఇది. ఓకే. సో దీన్ని హల్వాని మనం తీసుకున్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అవసరం లేదండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బయటే 40 డేస్ వరకు ఉంటది మీకు. ఓకే. అండ్ ఇక్కడ చాలా స్పెషాలిటీస్ కనిపిస్తున్నాయి. ఏంటి వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ? ఇది హనీ ప్లస్ బెల్లం అండి. ఇది ఓకే. ఈ రెండు బెల్లం మేడం, జాగరీ రెండు. ఓకే. సో ఈ హనీ ప్లస్ బెల్లం కి దీనికి ఒకసారి మాకు టేస్ట్ చూపిస్తారా? సో ఇది బెల్లమా? ఓకే. టేస్ట్ చూద్దాము. ఓకే. హల్వా అయితే ఫ్రెష్ గా ఉంది. ముందు తింటున్నా, ఆస్వాదిస్తున్నా. సో టేస్ట్ బాగుంది. నెక్స్ట్ హనీది చూద్దాం. తింటుంటే మనకి డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతూ వస్తుంది. సో బెల్లం అయితే టేస్ట్ చేస్తాం. ఇది హనీ అండ్ బెల్లం. ఇది కూడా బాగుంది. మనమైతే రెండు వెరైటీస్ టేస్ట్ చేసాము. రెసిపీ అడుగుదాం ఇంతకి ఎలా ఉంటుందో. సో హనీ బెల్లం రెండుకి మాకు డిఫరెన్స్ ఫస్ట్ చెప్పండి. ఏంటి డిఫరెన్స్? ఏముంటదండి, మొత్తం మెటీరియల్ మొత్తం గోధుమ పాలేనండి. పచ్చి గోధుమ పాలతోటే మెటీరియల్ ఐటమ్ తయారయ్యేది. డిఫరెన్స్ దానికి దీనికి ఏంటంటే ఇందులో హనీ మిక్స్ చేస్తామండి. బెల్లంతో పాటు హనీ మిక్స్ చేస్తాం. ఇదేంటి దీంట్లో ఏంటంటే ఓన్లీ బెల్లమే వాడతాం అనమాట. ఓకే. ఇది అయితే హనీ ప్లస్ బెల్లం, అదైతే ఓన్లీ బెల్లమే. డ్రై ఫ్రూట్స్ వచ్చి ఇది ఓన్లీ డ్రై కివి, బాదం, పిస్తా, కాజు వేస్తాం. దీంట్లో ఏంటంటే బాదం నెక్స్ట్ పిస్తా కూడా యాడ్ అవుద్ది బెల్లంలో. ఓకే. ఆ మెటీరియల్ మొత్తం ఇప్పుడు మీరు ఇప్పుడు మాకు ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఎంత, ఒక చిన్న క్వాంటిటీలో మా ఆడియన్స్ కి చెప్పండి. మీరు చెప్పేది రైట్ అండి. నేను చెప్పేది ఫస్ట్ మీకు ఏంటంటే ఈ హల్వా అనేది ఎక్కడ తయారవ్వదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమంటున్నాడంటే ఇది స్పెషాలిటీ కాబట్టి ఇంట్లో తయారు చేసుకోలేము, వీళ్ళే తయారు చేసుకొని మనకు అమ్ముతున్నారు అంటున్నారు. అంతేనా? మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో వాటర్ కంటెంట్. ఈ వాటర్ తో అక్కడ మాడుగులు గ్రామంలో వాటర్ తో తప్పించి ఎక్కడ తయారవ్వదండి. ఇప్పుడు ఉదాహరణకి మా మాడుగులు ఉంది, మాడుగుల నుంచి చోడవరం షాప్ ఉంది. చోడవరం నుంచి అక్కడ బ్రాంచ్కి వెళ్ళాలన్నా సరే మాడుగుల నుంచి వెళ్ళాలి తప్పించి అక్కడెక్కడ కారకన్నా పెట్టి తయారు చేయడానికి అవ్వదు. ఇది మెయిన్ దాని స్పెషల్ ఏంటంటే అక్కడ వాటర్ తోనే తయారవుతుంది. సో ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మాడుగుల నుంచి రావాల్సింది. ఇది తయారు చేయడానికి ఎంత మంది వర్క్ చేస్తారు? మా దగ్గర వచ్చి సుమారు ఒక 8 మంది ఉంటారండి. 8 మంది ఉన్నప్పుడు వాళ్ళు రకరకాలుగా వర్క్ డివైడ్ చేసుకొని వర్క్ చేస్తారు. ఎంత టైం లో ఇది రెడీ అవుతుంది? ఒక ట్రై తయారవడానికి 1 వీక్ టైం పడుతుందండి. ఒక్కటి ఇప్పుడు ఈ ట్రే తయారు చేయడానికి 1 వీక్ పడుతుందా? ఎందుకు అంత టైం పడుతుంది మేడం? ఇది వాడే దీంట్లో మెటీరియల్ గోధుమలు అండి. పచ్చి గోధుమలు ఉంటాయి కదా, పచ్చి గోధుమలు 5 డేస్ 4 డేస్ నానబెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 డేస్ నానిన తర్వాత మళ్ళీ దాంట్లో వాష్ చేసి ఆ రోజు మళ్ళీ దాన్ని మెషినరీ ఏది వాడమండి. పాతకాలం రుబ్బు రోలు ఉంటాయి కదా పెద్దవి, వాటిలో రుబ్బి వాటిలో మిల్క్ తీసి ఫిల్టర్ చేస్తామండి. మరుసటి రోజున మళ్ళీ దానికి వాటర్ అనేది పైకి తేలిపోద్ది. ఆ మిల్క్ లోది ఆ వాటర్ తీసి మళ్ళీ దాన్ని ఫ్రెష్ వాటర్ పోసి కలపాలన్నమాట. మీరు ఆ రోజు మొత్తం మళ్ళీ పొలాలి. అంటే 6వ రోజు పాలు మిల్క్ అనేది పొలాలన్నమాట. పులిచిన తర్వాత 7వ రోజుని ఇది ప్రిపేర్ చేస్తాం. ఓకే. సో ఇది మాత్రం మామూలు విషయం కాదు, ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంది. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా లైక్ చేస్తున్నారు ఈ టేస్ట్ ని? మాడుగుల హల్వా అంటే లాస్ట్ ఇప్పుడు సుమారు హైదరాబాద్ అలవాటు చేసింది ఒక 5 ఇయర్స్ అవుతుంది. ప్రతి ఇక్కడ మన ఏంటి రైతు మేళ, నెక్స్ట్ ఇక్కడ మొక్కలు ఎగ్జిబిషన్ ప్రతిసారి పెడతాం. 99% దీనికోసం వచ్చిన చాలా మంది ఉన్నారు మేడం. ఓకే. అమేజింగ్. సో అవునా? ఓకే. ఈ రెండిట్లో ఎక్కువ మందికి నచ్చుతుంది? 99% బెల్లం హనీ కూడా ఎక్కువ లైక్ చేస్తున్నారు మేడం. బెల్లం హనీ ఎక్కువ లైక్ చేస్తున్నారు. నాకైతే రెండిటికి డిఫరెన్స్ ఇదేనా? ఇందులో హనీ మిక్స్ చేస్తారా, అందులో బెల్లం మిక్స్ చేస్తారు. నాకైతే హనీ నచ్చింది ఎందుకో. మరి మీకేది నచ్చుతుంది? మీ పర్సనల్ ఫేవరెట్ ఏంటి? మాకైతే రెండు నచ్చుతాయి అని చెప్పొద్దు, ఒకటి బెల్లం ఎక్కువ. ఎందుకంటే అది ఇప్పుడు తిన్నారు కదా, ఈ తినే కొద్ది నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ వస్తుంటది మేడం బెల్లంది. అదేంటంటే మీరు తినగానే జస్ట్ అలా అయిపోద్ది అనమాట. మామూలుగా ఏదైనా స్వీట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలంటారు, ఏంటిది బయట 40 డేస్ వరకు పెట్టొచ్చు అంటున్నారు. ఎందుకు అంటే ఇది బయట ఉంటే పాడవదు మేడం. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఏ ఐటమ్ అయినా సరే టేస్ట్ అనేది మారుతుంది, తగ్గుద్ది. ఇది బయటే ఉంటది కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పని లేదు కదా మేడం. ఓకే. అయితే ఖరాబ్ అవ్వదు, 40 డేస్ వరకు నిల్వ ఉంటది. అండ్ ఇంపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు అంటున్నారు. అండ్ ఫారినర్. అమేజింగ్. నాకైతే మస్తు నచ్చింది. టేస్ట్ కూడా మైల్డ్ గా ఉంది, ఎక్కువ స్వీట్ కూడా లేదు. అండ్ మంచిగా అనిపిస్తుంది. అండ్ పక్కన స్నాక్స్ కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ అండి. పిండి వంటలు అంటే మనం ఖచ్చితంగా ఇష్టపడుతూ ఉంటాం. ఇక్కడ స్పెషల్ గా హోమ్ మేడ్ పౌడర్స్, మనకి రాగి పౌడర్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పౌడర్స్ తో మాత్రమే ఈ స్నాక్స్ అన్ని తయారు చేశారని చెప్తున్నారు.
సో ఇక్కడ మనకి ఈవినింగ్ టైమ్స్ లో ఖచ్చితంగా స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం, టీ కాఫీలతో తాగుతూ ఉంటాం కాబట్టి రకరకాలుగా ఉన్నాయి. మనం ఇక్కడ మురుకులు అంటూ ఉంటాం, మురుకులు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చెట్లనే కాకుండా స్నాక్స్ ని కూడా మంచిగా తీసుకొని వెళ్తున్నారు, టేస్ట్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇది సో మీరు ఎక్కడి నుంచి ఎలా ఇవన్నీ ఎలా తయారు చేస్తారు? మెండపేట అండి. మెండపేట నుంచి మాకు ఉన్నారు, మా ఫ్యామిలీ వాళ్ళే చిన్నమ్మలు పెద్దమ్మలు ఉన్నారు, వాళ్ళు తయారు చేసి ఇస్తారు. ఇది గుమ్మడి గింజలు సొరకాయ గింజలు అండి. 48 అవర్స్ నానబెట్టి ఆరబెట్టి మట్టి కుండలో రోస్ట్ చేస్తారు. నో ఆయిల్ అండి. వితౌట్ ఆయిల్ తయారు చేసినవి. ఓకే, అయితే ఇది హెల్దీ స్నాక్స్ అని చెప్పొచ్చు. అలా ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ హెల్దీగా? ఉలవలు ఒకటి ఉన్నాయండి. చిట్టి ఉలవలు అంటారండి అసలు. అదే ఉలవ చారు అంటారు కదా, దాంట్లో రెండో రకం చిట్టి ఉలవలు అనమాట. అవి రెడ్ గా ఉంటాయి. ఇది మల్టీగ్రెయిన్ ఆటా చెకోడి అండి. రాగులు, సజ్జలు, జొన్నలు ఆట ఆటా చెకోడి అండి. చూడొచ్చండి. అలాగే జొన్న టమాటా అండి, ఆయిల్ లేకుండా బేక్డ్, ఆయిల్ లేకుండానండి. అలాగే జొన్న వామ్ అండి. ఇంచుమించు 5 years నటించే అనిపించండి. అంటే అందరూ కొత్తదనంగా దాని మీద వెళ్తున్నారు కదా, అందుకు మేము కూడా కొత్తదనంగా చూపించాలన్నట్టుగా ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అన్ని తయారు చేస్తున్నాం. కంప్లీట్లీ హోమ్ మేడ్. ఇది మీ ఇంట్లోనే ఇది గ్రైండ్ చేసి పొడిలతోనే తయారు చేస్తారు, హెల్దీ పొడి ఇవన్నీ. రైట్, అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. గ్రాండ్ నర్సరీ మేళా మన హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ విషయం మన అందరికీ తెలిసిందే కదా. అయితే ఇక్కడ మొక్కలే కాదు, మన కల్చర్ ని రిప్రజెంట్ చేసే ఎన్నో రకాల అట్రాక్టివ్ ఐటమ్స్ అనే మన ముందుకు ఉన్నాయన్నమాట. మన కల్చర్ ని రిప్రజెంట్ చేస్తాయి. ముఖ్యంగా మనం ఈ ఏట కొప్పాక బొమ్మలు అంటూ ఉంటారంట. మనకి బొమ్మల కొలువు అన్న టైంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇవి స్పెషల్ గా విజయవాడలో విశాఖపట్నంలో చేసినవా? విశాఖపట్నంలో తయారు చేసినామంట. అండ్ ఇక్కడ మీకు చూస్తే బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి డిజైన్స్ కూడా మొత్తం హ్యాండీక్రాఫ్ట్ అంట, మొత్తం చేయితోనే చేశారంట డిజైన్స్ కూడా. మరి ఇలాంటివి మొక్కలతోనే కాదు, మన అట్రాక్టివ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మేడం ఉన్నారు, మాట్లాడదాం ఆవిడతోని. మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? నా పేరు మాధవి అండి. ఓకే, మేము కుక్కట్పల్లిలో ఉంటాము. కానీ యాక్చువల్ గా ఏంటంటే నేను ఒక సోషల్ వర్కర్ ని. దాంతో నేను ఏంటంటే కొన్ని స్కూల్స్ విశాఖపట్నంలో మా వారు ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఆ జాబ్ దీని వల్ల నేనేం చేశానంటే కొంచెం అక్కడ ఉండేవారు, ఉన్నప్పుడు సోషల్ యాక్టివిటీస్ లో అక్కడ పాల్గొన్నాను. విశాఖపట్నం చుట్టుపక్కల విలేజెస్ లో సోషల్ వర్క్స్ చేస్తూ ఉండేదాన్ని, స్కూల్స్ డెవలప్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అవి చేస్తూ ఉన్నప్పుడు మాకేమనిపించింది అంటే వాళ్ళ దగ్గర మంచి స్కిల్ ఉంది వాళ్ళకి అని అనిపించింది. అది కూడా ఫ్రీ సర్వీస్ లో మనం ఎంతసేపటికి మనమే ఇస్తూ వాళ్ళు తీసుకోవడం అంటే మనం చేసినంత కాలమే వాళ్ళకి పాపం ఉపాధి అనేది ఉండగలుగుతూ ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళకి ఉపాధి అనేది కల్పిస్తే మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే ఉద్దేశంతో తదేక అని ఒక ఇది స్టార్ట్ చేసామండి. అయితే ఈ బొమ్మల గురించి చెప్పండి, ఇది ఏంటి స్పెషాలిటీ ఏంటి? ఈ బొమ్మలకి 400 సంవత్సరాల హిస్టరీ ఉందండి. ఇది విజయనగర సామ్రాజ్యం దాంట్లో జమీందారు వాళ్ళు వాళ్ళ పిల్లలకి బొమ్మలు తయారు చేయించుకునేవారు. అది ఇప్పుడు మనకి ఏంటంటే బొమ్మల కలువుల్లో కానీ ఇప్పుడు ఫంక్షన్స్ రెగ్యులర్ గా పెడుతూ ఉంటాము, వాడతాము. అది తీసుకొచ్చి వాళ్ళకి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడం కోసం అని. అట్లానే ఇదేం ప్రాఫిట్ ఏం తీసుకోమన్నాను, మార్జినల్ గా తీసుకుంటాము. ఇందులో 10% వాళ్ళ కోసం స్పెండ్ చేస్తాం అన్నమాట. సో ఇదంతా కంప్లీట్ గా హ్యాండ్ క్రాఫ్టెడ్ అంటారా? మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్. ఓకే, చెక్క మొత్తం యూజ్ చేసి ప్యూర్ చెక్క. ఏం చెక్క వాడుతుంటారు? వరాహ నది దగ్గర చెక్క అండి ఇది. ఓకే, అక్కడి నుంచి ఒక సాఫ్ట్ వుడ్ ఇది. వరాహ నది ప్రాంతం నుంచి చెక్క తీసుకొచ్చి వాళ్ళు పూర్తిగా చేతితో తయారు చేస్తారు. ఓకే, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం క్రాఫ్ట్ చేస్తూనే. సో ఇప్పుడు ఈ బొమ్మని చూసుకుంటే మనం ఏనుగు బొమ్మని, సో ఇది మొత్తం బ్రాస్ మెటల్ తో చేసినట్టున్నారు. సో ఈ డిజైన్ ఎలా చేశారు? చాలా హ్యాండీక్రాఫ్టెడ్ గా కనిపిస్తుంది, చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి, దాని గురించి చెప్పండి. ఇది ప్యూర్ బ్రాస్ ఐటమ్ అండి. ఇది ఏంటంటే పూర్తిగా హ్యాండీక్రాఫ్ట్. ఇది అంటే ఇది చేత్తోనే చేశారు. అయితే ఇది ఏంటంటే ఫస్ట్ మౌల్డ్ తో ఎలిఫెంట్ తయారు చేసి ప్రతి చిన్నది కూడా డీటెయిల్స్ హ్యాండ్ తో చేస్తారు వాళ్ళు. ఈయన ఒక నేషనల్ అవార్డు విన్నర్. ఈయన దాని వల్ల ఆయన కొంచెం ఆ ఆర్ట్ కూడా చాలా బాగున్నట్టు మనకు కనిపిస్తుంది. ప్రతి చిన్నది కూడా వాళ్ళు హ్యాండ్ తో చేశారు. ఇది ప్యూర్ బ్రాస్ మీద యాంటిక్ కోట్ వేసి ఈ డీటెయిల్స్ అని వాళ్ళు హ్యాండ్ తో తయారు చేశారు. దాని వల్ల వాళ్ళకి టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది.
ఇది ప్యూర్ బ్రాస్ అన్నమాట. సో ఇందులో ఇప్పుడు వాటర్ పడినా ఏమైనా పడినా కొంతమంది పూజ గదిలో పెట్టుకున్నప్పుడు బొట్టు పెట్టడం గానీ లేదా వాటర్ తో కడగడం గానీ చేస్తూ ఉంటారు, క్లీనింగ్ చేస్తూ ఉంటారు. అలాంటివి చేసినా ఏం ఇబ్బంది ఉంటదా? ఉండదు, ఏమి ఇబ్బంది ఉండదు. వాషింగ్ కూడా ఈజీ. మనకి ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది కదా, మన పూర్తిగా బ్రాస్ ట్రెడిషనల్ గా చూస్తే కలర్ చేంజ్. అవును, కలర్ చేంజ్ అవుతూ ఈ యాంటిక్ ఫినిష్ వలన కలర్ చేంజ్ అనేది మనకు ఉండదు. ఓకే ఓకే. క్లీనింగ్ కూడా ఈజీ. మనకి ఏ వాటర్ తో క్లీన్ చేసుకున్నా సర్ఫ్ తో క్లీన్ చేసుకున్నా కూడా అయిపోతుంది ఈజీ. ఓకే, కాస్ట్ వైజ్ కూడా ఎంత ఉంటుంది మరి? కాస్ట్ ఇదైతే పీస్ పెయిర్, ఇది పెయిర్ 10,500 ఉంటుందండి. ఓకే, మరి కొండపల్లి బొమ్మలకి ఈ బొమ్మలకి ఏంటి తేడా ఏంటి? కొండపల్లి బొమ్మలకి కొంచెం షార్ప్నెస్ ఉంటుందండి. ఓకే, ఇదేంటంటే రౌండ్ గా ఉంటాయి చూడండి, ప్రతిదీ కూడా రౌండ్ డిజైన్. ఓకే, ఇప్పుడు ఈ భారతమాత తీసుకున్నాము, ఈ భారతమాత తీసుకున్నాం అనుకోండి, చూసారా ఇవిడంతా కూడా ఇదే షేప్ ఉంటుంది వీళ్ళకి. చూసారా కిరీటం పెట్టాలన్నా కూడా షేప్ లో డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు రౌండ్ గా ఇట్లాగే చేస్తారు. ఏ చేసినా కూడా షార్ప్ ముక్కులు రావడం అట్లాంటివి ఉండవు వీళ్ళకి. ఓకే రైట్. సో ఇదైతే స్పెషల్ గా అక్కడ వైజాగ్ లో డిజైన్ చేసి తీసుకొచ్చారు. వైజాగ్ కాదు, వైజాగ్ దగ్గర ఒక విలేజ్ అన్నమాట. వైజాగ్ మన్య ఏరియాకి వచ్చేస్తుంది దగ్గరలో. సో అక్కడ నుంచి ఆర్ట్ తీసుకొచ్చి ఇలా చేయడం అంటే మామూలు విషయం కాదు. అది సూపర్ చేయాలనే ఉద్దేశంతో తీసుకురావచ్చు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కనిపించాలనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనం చెయ్యాలి. ఎంతవరకు ఫ్రీ ఇస్తుంటే కష్టం కదా. సో ఇప్పుడు ఇక్కడ మొక్కలు కొనడానికి వస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు ఇది వచ్చి కొనుగోలు చేస్తున్నారా, మరి కొంటున్నారా? చాలా మందికి ఇవి చాలా ఇంట్రెస్టెడ్ గా అనిపిస్తున్నాయండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇది రికగ్నైజ్ చేస్తున్నారు. ఇది 400 years ట్రెడిషన్. ఇది 400 years ట్రెడిషన్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద ఉంది కదా. అది మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి చూసారా లక్క పిడతలు, అవి నా చిన్నప్పుడు నేను ఆడుకున్నాను, నాకు తెలిసింది. ఇప్పుడు ఈ పిల్లలకి తెలియదు. వాళ్ళు చూడండి, నా కుక్కర్ చూడండి. అవును, చిన్న కుక్కర్, చిన్న ప్రెషర్ కుక్కర్, స్టవ్ చూడండి. చిన్నప్పుడు పావులాట ఆడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు తరం ఆడుకోవట్లేదు అనుకుంటా, మర్చిపోయారు. తెలీదు అంటే మర్చిపోలేదు వాళ్ళు, మనం ఆపేసాం కదా, వాళ్ళకి తెలియట్లేదు. అది మళ్ళీ చూపిస్తే వాళ్ళకి జనరేషన్స్ పాస్ అవుతుంది, ఈ ట్రెడిషన్ ఆగిపోకూడదు అన్న ఉద్దేశం. చాలా చిన్న చిన్నగా ముద్దుగా ఉన్నాయి. మిక్సీ కూడా తయారు చేస్తారు చూడండి. అవును అవును అవును, చిన్న మిక్సీ కూడా ఉంది, ఒక వైర్ అటాచ్ చేసినట్టు. బాగున్నాయి అన్ని. యాంటీ పీసెస్ కూడా అన్ని చాలా బాగున్నాయి, యూనిక్ గా ఉన్నాయి. అన్ని చేత్తో చేశారండి. ఇవన్నీ కూడా మన ట్రెడిషన్ ముందు తరాలకు అందాలి. ఇప్పుడు ఆ కోడి ఉంది, మన సంక్రాంతి కోడి జనరల్ గా, అవును ఇది సంక్రాంతికి ప్రతీకగా వాడుకుంటూ ఉంటారు. మనం కోడి పందాలు అవి జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఇవి ఊగుతూ ఉంటాయి కూడా బొమ్మలు, అలాంటివి కూడా డిజైన్ చేస్తుంటాయి, అవి కూడా బాగుంటూ ఉంటాయి. అది కూడా. సో ఒక్కొక్కటి కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ ఇది 1000 above ఉంటుందండి. ఓకే, మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్ చేసినారు, హ్యాండీక్రాఫ్ట్స్ కాబట్టి కొంచెం 1000. ఎందుకంటే వాళ్ళకి చేయడానికి చాలా టైం పడుతుంది. నేను ఆర్డర్ చేసిన తర్వాత 1 month కానీ వాళ్ళు నాకు ఇవ్వలేకపోతున్నారు. సో ఇక్కడ పసుపు కుంకుమ కూడా ఉంది, ఇది కూడా చాలా నేచురల్ గా. ఏంటి, ఎలా తయారు చేశారు, ఇక్కడ ఎందుకు పెట్టి మీరు చేస్తున్నారు? ఇది కూడా అరకు నుంచి తీసుకొచ్చండి. అరకు పాడేరు దగ్గర ట్రైబ్స్ నుంచి పసుపు కొమ్ములు తీసుకొచ్చి, అసలు పసుపు ఎట్లా ఉంటుంది అని మన కల్చర్ ని ప్రమోట్ చేసి ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాము. లేదని కాదు, మార్కెట్ లో పసుపు ఉంది, కానీ ఆ ట్రైబ్స్ జాగ్రత్తగా పండించి దాంట్లో ఉన్న ఆ ప్రత్యేకతని దాంట్లో ఉన్న ప్యూరిటీ పరిచయం చేయాలి అని తీసుకొచ్చాము. అండ్ ఈ కలర్ కూడా, కుంకుమ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది. మన దగ్గర అయితే చాలా పింక్ గానీ బాగా రెడ్ గానీ ఉంటుంది, కానీ ఇది బ్రౌనిష్ రెడ్ లో కనిపిస్తుంది. బ్రౌనిష్ ఇట్లా అంటే ఎల్లో కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్యూరిటీ అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎల్లో వస్తుంది ఇట్లా. అవును, ఇలా ఎల్లో. ఇది కెమికల్ ఫ్రీ అన్నమాట. కెమికల్ ఫ్రీ ప్యూర్ శాండిల్ ఆయిల్ తీసుకొస్తాము, అది కూడా అటువంటి వాళ్ళదే, ఫారెస్ట్ నుంచి. ఇవన్నీ కూడా ఇప్పుడు కుంకుమ పెట్టుకుంటే ఎవరు పెట్టుకోవట్లేదు, ఎందుకంటే పెట్టుకుందాం అనిపించిన భయం మనకి సరిగ్గా ఉండదు అని. అందుకే వాళ్ళ ప్యూరిటీని తీసుకొచ్చి జనాలకి పరిచయం చేసి మన ట్రెడిషన్ ప్రమోట్ చేయాలని కంప్లీట్ ట్రైబల్స్ వాళ్ళు అక్కడ తయారు చేసి తీసుకొచ్చారంటారు. ఎక్కడ ప్రాంతం, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? అరకు పాడేరు. అరకు, ఓకే. అరకు పాడేరు వాళ్ళందరూ ఒక చోట ఉంటారు కదా, నాకు చిన్న చిన్న విలేజెస్ ఇది చేయలేను, అక్కడి నుంచి తీసుకునొచ్చు. చూసారు కదా, ఇవన్నీ కూడా హ్యాండీక్రాఫ్టెడ్. అమ్మ స్వయంగా చెప్తున్నారు, ఇలాంటివి నేసే వాళ్ళకి హెల్ప్ చేద్దామని తన టాలెంట్ ని తీసుకొచ్చి ఒక్కొక్కటిగా తయారు చేసి తీసుకొచ్చారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చిన్న పిల్లలు కూడా మనకి ఇప్పుడు ట్రెడిషన్ అనేది మర్చిపోతూ ఉన్నారు.
కానీ ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు మన ట్రెడిషన్ ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళకు కూడా చూపించినట్టు తరతరాలుగా వెళ్తూ ఉంటది. మరి కొండపల్లి బొమ్మల్లాగా ఈ బొమ్మల్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే హ్యాండీక్రాఫ్టెడ్ ఏవైతే ఉన్నాయో అది మామూలు విషయం కాదు. చిన్న చిన్నగా స్టార్ట్ చేసి మంచి మంచి క్రాఫ్ట్స్ తో చేస్తూ ఉంటారు. మరి నాకైతే చాలా నచ్చింది ఈ గ్రాండ్ నర్సరీ మేళాలో చెట్లే కాకుండా ఇలాంటివి కూడా మనం ఎంకరేజ్ ఖచ్చితంగా చేస్తుండాలి.